ఆనం సోదరులను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు కృష్ణా జిల్లా వాసులు. అసలు ఆనం సోదరులు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు. విలువలు ఏమాత్రం లేని వాళ్లే మంత్రి ఆనంలా మాట్లాడుతారని వైఎస్ఆర్ అభిమానులు అంటున్నారు. ఆనం క్షమాపణ చెప్పి తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రామనారాయణ రెడ్డి గారు నిన్న వైఎస్ కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి వైఎస్ కుటుంబాన్ని తెలియాలని చెప్పేసి మా మంత్రి ఆనం రామనారాయణ గారు చెప్పడం, ముందు ఆయన ఎక్కడి నుంచి వచ్చా, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎక్కడున్నారు ఈ రాష్ట్రంలో? వైఎస్ ఫోటో పెట్టుకుని ఇప్పుడు కూడా ఆయన దండం పెట్టుకోవాలి. లేదంటే వైఎస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేసి నీకు గెలిచే దమ్ముంటే నువ్వు పోటీ చేసి అక్కడి నుంచి గెలవలేకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి మంత్రి రామనారాయణ రెడ్డిని మేము ఏమాత్రం ఒక అభియోగాలు మోపారు, అంతేగాని ఒకటి కూడా ప్రూవ్ అవ్వకుండా 10 నెలలుగా జైల్లో పెట్టడం సిబిఐ చేసిన తప్పే. అంటే ఒక రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రి అయ్యండి ఆ విధంగా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది ఎంతవరకు సభ అనేది ఆలోచించుకోవాలి. దీనికి అందరికీ ఏంటంటే ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాల మంత్రులకి మతి భ్రమించింది. మొన్న రీసెంట్ గా ఆయన బై ఎలక్షన్స్ కానీ, అలాగే నెల్లూరు పార్లమెంట్ ఎలక్షన్ కానీ వాళ్ళకి మతి భ్రమించేందుకు మాట్లాడుతున్నారు. నెల్లూరు పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రాలేదు. అది చూసే వాళ్ళకి వచ్చే ఎలక్షన్ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ఏదో విధంగా అనాలంటారు కానీ ఇంకో విధం కాదు. షర్మిల పాదయాత్రను ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్న అభిమానాన్ని చూడలేకనే ఆనవ ఆవాకులు చెవాకులు పేలుతున్నారని అభిమానులు అంటున్నారు.